వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీఎం జగన్ పార్టీని బలోపేతం చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తుంటే మరోవైపు జగన్ కు ఇంటిపోరు కాస్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి పక్కా వ్యూహాలను అనుసరిస్తోన్న జగన్ ఇప్పుడు తన ఇద్దరు చెల్లెళ్లతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ జగన్ పై ఇద్దరు చెల్లెళ్లు సమరభేరి మోగించారు. ఇప్పటికే రాజకీయంగా షర్మిల పోరాటం చేస్తోంది. తండ్రి హత్యపై న్యాయం కోసం సునీత కూడా పోరుబాట పట్టింది. అన్న పాలనా తీరు సరిగ్గా లేదని షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజాగా వైసీపీకి ఓటేయొద్దంటూ ఓటర్లకు వైఎస్ సునీత విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఇంటిపోరును జగన్ ఎలా ఎదుర్కోబోతున్నారు, చెల్లెళ్లతో రాజకీయ యుద్ధం ఎలా చేయబోతున్నారు అన్నదే హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఏపీ కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ఇప్పటికే వైసీపీ అధినేత సీఎం జగన్ పై డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. జగన్ తెస్తానన్న ప్రత్యేక హోదా ఏమైంది, పోలవరం ఎక్కడ, ఏటా జనవరిలో విడుదల చేస్తానన్న జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల కాలేదు అంటూ షర్మిల విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ తరపున వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తోన్న షర్మిల ఖచ్చితంగా ఎంతో కొంత వైసీపీ ఓటు బ్యాంక్ ను చీలుస్తుంది అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మరోవైపు ఎన్నికల వేళ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. వివేక హత్య కేసు దర్యాప్తుకు జగన్ అడ్డుపడుతున్నారంటూ ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న ఆయన కుమార్తె సునీతారెడ్డి ఇప్పుడు డోస్ పెంచారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో హంతకులు పాలకులుగా ఉండకూడదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో తన అన్న పార్టీ అయిన వైసీపీకి ఓటేయొద్దని పిలుపునిచ్చారు. అయితే సునీతారెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సునీత ఎవరి ప్రతినిధిగా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు పలికించే చిలక పలుకులు సునీత పలుకుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు సునీతను ఉసికొల్పి ఇలాంటివి మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. సునీత ఇన్నాళ్లు వేసుకున్న ముసుగు తొలగిపోయిందన్నారు సజ్జల.
విశ్వసనీయత పదే పదే వింటుంటాం. మాట తప్పను, మడమ తిప్పను, నా అక్క నా చెల్లమ్మ. ఏమైంది ఇవన్నీ? ఎప్పుడు పదే పదే అంటుంటారు. మా నాన్న విషయంలో ఇవన్నీ మనకు గుర్తురావా? ఏమైనా మన విలువలు? ఏమైంది చెల్లమ్మ? నాకిచ్చిన మాట ఏమైంది? ఇంకోటి అంటుంటారు దుష్టత చతుష్టయం. సరే, అపోజిషన్ పార్టీస్కి మీరు ఏమైనా పేర్లు పెట్టండి. వివేకానంద రెడ్డి గారిని చంపిన దుష్టులను వదిలేస్తే ఎట్లా? వాళ్ళని వదిలేయడం కాదు, వాళ్ళకి ఇంకా ఒత్తాసు పలికి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఉంటే తప్పు కాదా? మంచికి చెడుకి యుద్ధం అంటారు. ఇక్కడ ఏది మంచి ఏది చెడు? చంపినోళ్ళని ప్రొటెక్ట్ చేయడం మంచిదా? నా దృష్టిలో కాదు. ఎస్, మంచికి చెడుకు విలువలు, విశ్వసనీయత పదే పదే వింటుంటాం. మాట తప్పను, మడమ తిప్పను, నా అక్క నా చెల్లమ్మ. ఏమైంది ఇవన్నీ? ఎప్పుడు పదే పదే అంటుంటాం. మంచిదే కదా. ఇప్పుడు పొలిటికల్ సైడ్ తీసుకున్నాక ఎన్నికలకు 40-50 రోజుల ముందు ఆమె బయటకు వచ్చి ఒక స్టాండ్ తీసుకొని సిబిఐ మీద, కోర్టుల మీద, అన్నిటి మీద ఇచ్చేస్తూ ఈరోజు ఎన్నికల్లో కూడా పోటీ చేయాలంటే చేయడం మంచిదే కదా. జనం డిసైడ్ చేస్తారు. ఆమె కూడా ప్రజా కోర్టులో ఉంది, కరెక్ట్, మంచిదే. కానీ నాకు తెలిసి ఎవరు ఓ హత్య గురించో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన మీద పెట్టిన తప్పుడు కేసులే చూసి నాకు ఓటు వేయండి, వాళ్ళు తప్పుడు కేసులు పెట్టారని పోలే. ప్రజల ఇష్యూస్ మీద పోయాడు. చంద్రబాబు నాయుడుకి అదే అప్లై అవుతుంది. చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, తెలుసుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఇట్లాంటి మాటలు మాట్లాడలేదే. ఆయన ప్రజలకు ఏం చేస్తారని చెప్పారు, దాని ప్రకారమే ప్రజల్లోకి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు కూడా అలాగే వెళ్ళాలి. లేదా వివేకానంద రెడ్డి కుమార్తె సునీత గారు పోయినా అలాగే పోవాలి, ఇంకోరు పోయినా అలాగే పోవాలి. ప్రజలు కోరుకునేది అది. కానీ నాకు అన్యాయం జరిగిందని తప్పుడు ఆరోపణ చేసి అందువల్ల మీరందరూ ఆయన శిక్షించండి, లేకపోతే మీరంతా కూడా ఇదని చెప్పి ప్రజలను నిందించడం, అసలు అది ఎంతటి అలుసు ఉందో వీళ్ళకి నాకు అర్థం కావట్లేదు. కానీ ప్రజలన్నా వాళ్ళ నిర్ణయం అన్నా కూడా, లేదా డెమోక్రసీ అనే ఎలక్షన్లు అన్నా వాళ్ళకు జరిగిన. మొత్తానికి ఎన్నికల సమయంలో ఏపీ సీఎం జగన్ కు చెల్లెళ్ల వ్యవహారం తలనొప్పి తెచ్చిపెడుతోందంటున్నారు. బయట రాష్ట్రాన్ని పాలిస్తోన్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఇంట్లో వాళ్లే ఇలా తిరుగుబాటు చేస్తుండడం చర్చకు లేవనెత్తుతోంది. మరి ఇద్దరు చెల్లెళ్ల విమర్శలను ఎలా తిప్పికొడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇద్దరు చెల్లెళ్ల తిరుగుబాటు బావుటాన్ని ఇప్పుడు జగన్ ఎదుర్కోగలరా? ఇద్దరు కూడా చాలా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. నిన్న ఢిల్లీ వేదికగా సునీతారెడ్డిని చూడొచ్చు, చాలా విమర్శలే చేశారు అన్న పట్ల ఇప్పటివరకు మనం చూసాం. అండ్ షర్మిల కూడా ప్రభుత్వం మైనస్లు కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, ప్రతి దాన్ని కూడా అక్కడ ఆవిడ లేవనెత్తుతున్నారు ప్రతిరోజు. ఈ తిరుగుబాటుని ఎలా జగన్ తిప్పికొట్టగలుగుతారు చెప్పండి. యామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంటి పోరు తప్పే విధంగా లేకుండా ఇంటి పోరులోనే అంటే జగన్మోహన్ రెడ్డి చెల్లెలే సునీతారెడ్డి, అలానే షర్మిలారెడ్డి ఇద్దరు కూడా జగన్పై నిత్యం ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా నిన్న సునీతారెడ్డి ఢిల్లీలో చేసినటువంటి ఆరోపణలు చూస్తే ప్రతి చోట, ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంట్లోనూ చర్చగా దారితీస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు, జగన్మోహన్ రెడ్డి మా నాన్నను చంపిన హంతకులను కాపాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మీద నిలబడతలేదు అంటూ కూడా సొంత చెల్లె వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డి మాట్లాడటంతో ప్రతి ఒక్కరూ ఒక ఆలోచనలో పడినటువంటి పరిస్థితి. అదేవిధంగా తాను కూడా ఎన్నికల్లో పోటీకి సిద్ధమంటూ కూడా కడప నుంచే పోటీ చేస్తానంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఒకవైపు షర్మిల కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా ఉండి షర్మిల రాష్ట్రంలో విస్తృత పర్యటన చేస్తూ అన్ని సభల్లోనూ సమావేశాల్లోనూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన అవాకులు చవాకులు పేలుతూ ఉంది. అంటే ముఖ్యంగా చూస్తే షర్మిల ప్రతి సభలోనూ జగన్మోహన్ రెడ్డి పాలన బాగాలేదు, జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి నమ్మిన వారిని నట్టేండం ఇస్తారంటూ షర్మిలారెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలానే ఇప్పుడు చూసుకుంటే సునీతారెడ్డి ఎన్నికలకు ముందు ఇప్పుడు ఏకంగా ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెట్టి మరి జగన్మోహన్ రెడ్డిపై కూడా మాటల తూటాలు పేల్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. తన తండ్రిని చంపిన వారిని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రొటెక్ట్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి తన తండ్రిని చంపిన వారిని రక్షిస్తున్నారంటూ కూడా మాట్లాడటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక జగన్మోహన్ రెడ్డిపై సునీతారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో కలవరమే రేపుతున్నాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన సొంత ఇంటి నుంచే ఒకవైపు
చెల్లి షర్మిలారెడ్డి, మరోవైపు సునీతారెడ్డి ఇద్దరు కూడా ఆ రోడ్లపైకి వచ్చి మాట్లాడతాము, మైకుల ముందు మాట్లాడతాము, ప్రసంగాలు చేయటము చూసినట్లయితే కనుక అసలు ఏం జరుగుతుంది ఏంటి అని కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకునే పరిస్థితి కూడా ఉండటం జరిగింది. కానీ సునీతారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల జనసేన పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ సలహాదారుడుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నేను మాట్లాడుతూ కూడా సునీతారెడ్డిని కావాలనే చంద్రబాబు రెచ్చగొట్టి ఈ విధంగా మాట్లాడిస్తున్నాడు, ఎన్నికల ముందు ఈ డ్రామా ఆడుతున్నారు, ప్రజలే సమాధానం చెప్తారు, ఎన్నికల్లో పోటీ చేసే అధికారం ఎవరికైనా ఉంది, ఎవరైనా పోటీ చేయొచ్చు, ప్రజాస్వామ్యంలో పోటీ చేస్తే కనుక ఎవరేంటో తెలుస్తుందంటూ కూడా ఆయన ఆహ్వానించారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను అయితే కనుక ఖండించడం జరిగింది. అంటే కడప నుంచి సునీతారెడ్డి పోటీ చేస్తారు అంటూ చెబుతున్నట్టు నేపథ్యంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటం జరిగింది. కానీ షర్మిలారెడ్డి చూసినట్లయితే కనుక ప్రతి మీటింగ్లోనూ ప్రతి చోట కూడా రోడ్లు బాగలేవు, పాలన బాగలేవు, రాజన్న పాలన అన్నారు, ఇక్కడ రాజన్న పాలన లేదు, రాబందుల పాలన జరుగుతుంది, రాష్ట్రమంతా కూడా దోచుకు తిన్నారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిపై ఒంటికాల మీద వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక విధంగా చూస్తే కనుక మేము అభివృద్ధి చేశాము, మరలా మాకు ఓటు వేయండి అంటూ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల వేదికగా ప్రజల్లోకి వెళ్తున్నారు. కానీ ఇంట్లో ఉన్నటువంటి చెల్లెలే, అంటే సొంత చెల్లి షర్మిలారెడ్డి అలానే సునీతారెడ్డి ఇరువురు కూడా జగన్మోహన్ రెడ్డి కొద్ది ఓటేయొద్దు అని చెప్పే విధంగా కూడా బహిరంగంగా మీటింగులో మాట్లాడతాము, ప్రెస్ మీట్లు పెడతాము చూసినట్లయితే కనుక అసలు ఏం జరుగుతుంది, ఇంట్లో చక్కదిద్దలేని వాళ్ళు రాష్ట్రాన్ని ఏం చక్కదిద్దారంటూ కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్న పరిస్థితి. ఇటీవల ఏపీ కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కావచ్చు, అదేవిధంగా సునీతారెడ్డి కావచ్చు, వీరిద్దరూ కూడా అన్నపై అంటే వైఎస్ జగన్ పై తిరుగుబాటు బావుటా ఎగరవేస్తున్నారు. ప్రతిరోజు షర్మిల అయితే అనేక విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉన్నారు. నిన్న ఢిల్లీ వేదికగా సునీతారెడ్డి అయితే తన తండ్రి హత్య కేసుకి సంబంధించి ఎలాంటి పురోగతి లేకపోవడానికి కారణం వైఎస్ జగనే అని కూడా ఆరోపిస్తున్నారు. ఇక కడపలో దీనికి సంబంధించి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ సురేందర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సురేందర్ చెప్పండి, కడపలో ఎలాంటి పరిస్థితి ఉంది? ఎందుకంటే ఇద్దరు చెల్లెళ్ళు కూడా సునీతారెడ్డి అయితే గత కొంతకాలంగా చేస్తున్నప్పటికీ కూడా నిన్న ఢిల్లీలో కొంచెం పెద్ద ప్లాట్ఫామ్ కాబట్టి అక్కడ కొంచెం ఎలివేషన్ ఎక్కువగా అవుతోంది. సో విమర్శలు కూడా నిన్న చాలా తీవ్రంగానే చేస్తున్నారు. అండ్ ఇంకా షర్మిల అయితే రోజు కూడా ఏదో ఒక విధంగా ప్రశ్నిస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని. సో మరి అక్కడ కడపలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎవరికి అనుకూలంగా ఉంది, ఈ అన్ని కామెంట్స్ కి సంబంధించి అక్కడ గ్రౌండ్ లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది చెప్పండి. ఎస్ యామిని, ఇటు కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకున్నటువంటి వైఎస్ షర్మిల కావచ్చు, ఇటు సునీతారెడ్డి కావచ్చు, ఇద్దరు చెల్లెలు అయితే తిరుగుబాటు ఎగరవేస్తున్నారు సీఎం జగన్ మీద. కానీ ఈ విమర్శనాస్త్రాలను ఎలా తిప్పికొడతారనేది పక్కన పెడితే ఇటు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్నటువంటి షర్మిల ప్రతిరోజు ప్రెస్ మీట్లలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అలాగే జగన్ను నేరుగా కూడా ప్రశ్నించుతున్నారు, అలాగే ఆరోపిస్తున్నారు. ఇటు నిన్న ఢిల్లీ వేదికగా జరిగినటువంటి సునీతారెడ్డి వ్యాఖ్యలు మాత్రం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందనే చెప్పవచ్చు. తన అన్న హంతకులను మద్దతు తెలుపుతా ఉన్నాడు. తన చిన్నాన్న చనిపోయి దాదాపు 5 ఏళ్లు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కేసులో పురోగతి లేకపోవడానికి తన అన్ననే ముఖ్య ప్రధాన కారణంగా భావిస్తున్నా. ఇలాంటి ప్రభుత్వాన్ని మరోసారి మీరు ప్రజలు ఎవరు కూడా నమ్మొద్దు, మా అన్న పార్టీకి ఓటు వేయద్దని చెప్పి విమర్శలు చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయంలో కడప జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఇటు వైసీపీ శ్రేణులు, టీడీపీ శ్రేణులు కూడా దీనికి సంబంధించి రకరకాలైనటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ మాత్రం ఇద్దరు చెల్లెలను
ఎదుర్కోవడంలో సక్సెస్ అవుతారా లేదనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి సీఎం జగన్ మాత్రం ఇంటి పోరుకు తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఇటు కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా తీవ్ర ప్రయత్నాలు చేశాడు సీఎం జగన్. అప్పట్లో దాన్ని తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అయితే షర్మిల తీసుకుంది. ఏకంగా షర్మిల టార్గెట్ జగన్ అనే రీతిలో రోజువారీగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. తను ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు జగన్ క్రిస్టియన్ అయ్యుండుకొని కూడా క్రైస్తవులకు ఏం చేయలేదు, రకరకాల విమర్శలు కూడా గుప్పిస్తూ ఉంది. అది ఒకవైపు ఉంటే మరోవైపు వివేక హత్య కేసు ఉన్నట్టుండి అనూహ్యంగా మరోసారి సీన్లోకి వచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్నాయి. 5 ఏళ్ల అయినప్పటికీ కూడా తన తండ్రి కేసులో న్యాయం జరగలేదు. తను ఎవరైతే ఆ హత్యలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా బయట యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. తన తండ్రికి న్యాయం జరగలేదని చెప్పి సునీతారెడ్డి విమర్శలు చేస్తూ ఉంది. ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నంలో ఇటు వైసీపీ శ్రేణులు కూడా కేవలం ఇదంతా చంద్రబాబు రాసినటువంటి స్క్రిప్ట్ చదువుతూ ఉన్నారు. ఇటు షర్మిలను సునీతను ఇద్దరిని కూడా చంద్రబాబు ట్రాప్లో ఉన్నారని విమర్శిస్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తే ఈ కేసుకు సంబంధించి ఎన్నికలు 5 ఏళ్ల తర్వాత జరగబోతున్నాయి. ఎన్నికలు జరిగే సమయంలో పైన కూడా కేసులో పురోగతి రావాలి, తన తండ్రికి న్యాయం జరగాలని చెప్పి పదే పదే సునీతారెడ్డి అయితే వ్యాఖ్యానిస్తూ ఉంది. దీన్ని మరి ఏ విధంగా జగన్ చూస్తారు, ఈ కేసులో ఏదైనా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయనేది మాత్రం ప్రస్తుతం చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యామిని రాజకీయానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా సీఎం సొంత జిల్లా కడపలో కూడా ఫోకస్ పెంచుతూ ఉంది. ఆ ఫోకస్ నేపథ్యంలో ఒకసారిగా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి 2-3 రోజుల్లో షర్మిలకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా వరకు ప్రతిపాదనలు వచ్చాయి. పోటీకి నిలవడానికి బరిలో ఉండడానికి అప్లికేషన్స్ వచ్చాయి. దాన్ని కూడా ఏ విధంగా తీసుకెళ్తారు, కడప జిల్లా వ్యాప్తంగా పాత గుంపులు అంటే ఎవరైతే రాజశేఖర్తో ప్రయాణం చేశారో వాళ్ళందరినీ కూడా కలుస్తూ వెళ్లారు. మరి వాళ్ళందరూ కూడా ఏ స్టేజ్లో షర్మిలతో పాటు నిలబడతారనేది కూడా చూడాలి. ఇటు రాజకీయంగా ఇటు కుటుంబానికి రెండింటికి సంబంధించి సీఎం జగన్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అయితే మాత్రం ఎలా తీరుస్తాయో మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి అర్థమవుతుంది. యామిని అంటే సురేందర్ ఇక్కడ వైఎస్ సునీత కడప జిల్లా నుంచి పోటీ చేస్తారు. అది అసెంబ్లీకా పార్లమెంట్కా అనేది ఇంకా క్లారిటీ లేనప్పటికీ కూడా అక్కడి నుంచి పోటీ చేస్తారు అంటున్నారు. నెగ్గగలరా? ఎస్, వైఎస్ సునీతారెడ్డిని నిన్న మీడియా అడిగినటువంటి ప్రశ్నల కారణంగా రాజకీయంగా మీరేమన్నా ఎంట్రీ ఇవ్వబోతున్నారా, ఎందుకంటే మీ తండ్రి జరిగినటువంటి అన్యాయాన్ని రాజకీయంగా కూడా కొంత మద్దతు తీసుకుని ఎదుర్కొనే అవకాశం ఉందా అని అడిగినటువంటి సమయంలో కూడా అవకాశం ఉండి నేను నిజంగా రాజకీయాల్లోకి వస్తేనే నా తండ్రికి న్యాయం జరుగుతుంది అంటే మాత్రం తప్పనిసరిగా నేను రాజకీయాలకు రావడానికి తప్పనిసరిగా ఇంట్రెస్ట్గా ఉన్నానని చెప్పడంతో ఇప్పుడు అంతేకాకుండా తన తండ్రి హత్య కేసు జరిగినటువంటి పరిణామాల్లో తన తల్లిగా ఉన్నటువంటి సావిత్రమ్మ కూడా పులివెందుల నుంచి పోటీ చేస్తా ఉంది. సునీతారెడ్డి కూడా కడప ఎంపీగా బరిలో దిగబోతోందని చెప్పి చాలా వరకు ఊహాగానాలు వచ్చాయి. నిన్న రాజకీయానికి సంబంధించి మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు సునీతారెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే తప్పనిసరిగా పోటీలో ఉండే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మరి పులివెందుల అసెంబ్లీ నుంచి నిలబడతారా లేదా కడప ఎంపీగా బరిలో నిలుస్తారా అనేది మాత్రం చూడాలి. ఒకవేళ పులివెందుల కడప ఎంపీగా వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబానికి సంబంధించి అటు వాళ్ళ భార్య సావిత్రమ్మ కానీ ఇటు సునీతారెడ్డి కానీ వీళ్ళిద్దట్లో ఎవరు నిలబడ్డా కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరు కూడా ఆ సీట్ను కూడా వదులుకునే అవకాశం ఉంది. అంటే పోటీలో ఈ ప్రతిపక్ష పార్టీలు కూడా మేము నిలబెట్టము, ఎందుకంటే వివేకానందరెడ్డి హత్య కేసులో మేము కూడా న్యాయం కోరుకుంటున్నాము, మేము ఎంపీ సీట్ను సాక్రిఫైస్ చేస్తామని కూడా చెప్పినట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది. కాబట్టి వీళ్ళిద్దట్లో ఎవరో ఒకరైతే కడప ఎంపీగా పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఈ ఇంట్లో జరగబోయే పరిణామాలన్నింటినీ ఎదుర్కోవడంలో జగన్ ఎలా సక్సెస్ అవుతాడు, తన దగ్గర ఉన్నటువంటి వ్యూహాలు ఏంటనేది మాత్రం చూడాలి. ఇటు షర్మిల కూడా పులివెందుల నుంచి కానీ లేదంటే కడప ఎంపీగా వీళ్ళిద్దరు అక్కాచెల్లెలు తప్పనిసరిగా రాజకీయంగా చాలా సీరియస్ పాలిటిక్స్ లో దిగబోతున్నారనేది మాత్రం అర్థమవుతోంది. యామిని రైట్ సురేందర్, హోల్డ్ లో ఉండండి. మనకు అక్కడ గుంటూరు నుంచి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ చెప్పండి, ఇందాక లైన్ కట్ అయింది కదా, కంటిన్యూ చేయండి. కడపలో సునీతారెడ్డి పోటీ అనే విషయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయం కావడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే గనక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సొంత ఇంట్లోనే ఇద్దరు చెల్లెళ్ళు, ఒకవైపు షర్మిలారెడ్డి ఒకవైపు సునీతారెడ్డి, ఇరువురు కూడా జగన్మోహన్ రెడ్డి పాలన పైన జగన్మోహన్ రెడ్డి పైన అవాక్కులు చవాకులు పేలుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. షర్మిలారెడ్డి ఏమో ప్రభుత్వం పనితీరు బాగలేదు, ప్రభుత్వంలో పాలన బాగలేదు, రాజన్న పాలన తీసుకొస్తామని రాబందుల పాలన తీసుకొచ్చారు, ఎక్కడ చూసినా అరాచకాలే, ఎక్కడ చూసినా రోడ్లు బాగలేవు, అవినీతిమయం ఉందంటూ కూడా ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు సునీతారెడ్డి ఏమో తన తండ్రి హత్య
హత్యకు సంబంధించి ఇంతవరకు ఎటువంటి పురోగతి లేదు. తండ్రి హత్యలు చేసినటువంటి వారిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దంటూ ఇరువురు చెబుతున్నటువంటి తీరును ప్రతి ఒక్కరు కూడా చర్చించుకున్న పరిస్థితి ఉండడం జరిగింది. కానీ అసలు ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి కుటుంబం అసలు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకవైపు మరలా నాకు అధికారం కావాలి, ప్రజల్లో నాకు మన్నో కావాలి, నేను అభివృద్ధి చేశాను అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలతో ముందుకొస్తుంటే, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు జగన్మోహన్ రెడ్డికి ఓటేయద్దు, జగన్మోహన్ రెడ్డి పాలన సరిగా చేయలేదంటూ ఒకళ్ళు, మరొకళ్ళు తన తండ్రి హత్యకు ఎంచబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని కాపాడుతున్నారు, వారిని ఆయనే ప్రొటెక్ట్ చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఢిల్లీ వేదికగా సునీతారెడ్డి, ఆంధ్రప్రదేశ్లో బహిరంగ సభలో షర్మిలారెడ్డి ఇరువురు ఉక్కిరి బిక్కిరి చేస్తూ కూడా జగన్ మీద ఎదురుదాడికి సిద్ధమయ్యారు. రానున్న రోజుల్లో ఎన్నికల సమయంలో ఇటు ఏ వైపు దారితీస్తాయని కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్న పరిస్థితి అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. అదేవిధంగా సురేందర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. అండ్ చూశారు కదండి, అటు ఇద్దరు చెల్లెళ్ళు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళు షర్మిల కావచ్చు, సునీత కావచ్చు, ఇద్దరు కూడా తిరుగుబాటు బావుట ఎగరేస్తున్నారు. ఇటు సునీత అయితే తండ్రి హత్య కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడానికి వైఎస్ జగన్ తన అన్నయ్యే కారణం అంటున్నారు. అటు వైఎస్ షర్మిల అయితే ప్రతిరోజు జగన్ని అంటే తన అన్నని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది వాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.